మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఈ చంచలగూడ జైల్లో నిర్బంధించిన మా మిత్రుడు, మా ఉద్యమ సహచరుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బాల్కసుమన్ను కలవడానికి ములాఖత్ కొరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రావడం జరిగింది. అంబర్పేట ఎమ్మెల్యే బాలయ్య వెంకటేష్ గారు, మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కిలి శ్రీనివాస్ గారు, ఇతర నాయకులు కలిసి ఈరోజు ఇక్కడికి ములాఖత్ రావడం జరిగింది. సో ఈ కేసు చూసినప్పుడు మొన్న జడ్జి గారే ఆశ్చర్యపోయినారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవి చూసినప్పుడు అసలు బాల్కసుమన్ మాట్లాడింది ఏంది, మీరు పెట్టిన సెక్షన్లు ఏంది, ఆయుధాలు పట్టుకున్నట్టు, ఎవరినో చంపడానికి ప్రయత్నించినట్టు, దేశద్రోహానికి పాల్పడ్డట్టు, మొత్తం దేశంలో ఎన్ని రకాల శిక్షణలు ఉండాలో అన్నీ తీసుకొచ్చి పెట్టినలో కోర్టే చూసి మొట్టకాయలు వేసి వాళ్ళకి సెక్షన్లను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజ్యాంగం పైన, చట్టం పైన విశ్వాసం ఉన్న పార్టీ. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచే చెప్పినరు, మేము పూర్తి అహింసాయుతమైన పద్ధతుల్లో గాంధీ మహాత్ములు చూపించిన దారిలోనే వెళ్తామని. మాకు అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగంలో ఉన్న చట్టాలు, హక్కులతోనే మేము రాష్ట్రాన్ని సాధించుకుంటామని. మా 14 సంవత్సరాల మా పోరాట చరిత్ర అదే ఉంది. గత 10 సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని నడిపిన పరిస్థితుల్లో కూడా ఏ రకంగా నడిపినామో ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా చూసిండ్రు. కేసీఆర్ గారు ఇంత నిబద్ధతతో ఎట్లా శాంతి భద్రతలను ఎట్లా అదుపులో ఉంచిండ్రు, ప్రతిపక్షంగా ఉన్నా ప్రభుత్వ పక్షంగా ఉన్నా ఎప్పుడైనా శాంతియుతమైన పరిస్థితులు ఉండాలి సమాజంలో అని చెప్పి, అభివృద్ధి జరగాలంటే శాంతియుతంగా ఉండాలి సమాజం అనేది కేసీఆర్ గారి సిద్ధాంతం. మరి ఇవాళ బాల్కసుమన్ ఎక్కడో వ్యక్తిగతంగా ఏదో కూర్చొని ఎవరో నలుగురు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏదో అనడు అని చెప్పి దాన్ని ఎక్కడనో వీళ్ళు ఏదో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ నుంచి ఎక్కడనో తోవి పట్టుకొచ్చినట్టు కాంప్లైంట్ ఏదో ఇప్పించి, ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి, ఒక ఉద్యోగస్తుని భయపెట్టించి ఇచ్చిన కాంప్లైంట్లు తీసుకొచ్చిండ్రు. సో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించదు. కేసీఆర్ గారు వాటిని ఎప్పుడు కూడా ఒప్పుకోరు. కానీ వాస్తవానికి మనకందరికీ కూడా తెలిసి ఇవాళ ఇప్పుడు మనం నిలబడ్డ ఈ సన్నివేశాన్ని కూడా ఏఐ ద్వారా సృష్టిస్తున్నారు, ఇటువంటి వాటిని కూడా. మరి అది ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, ఎవడు సృష్టించిండు, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని అణిచివేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని భయపెట్టేయడానికి, భయభ్రాంతులు చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ఒక దిక్కు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక, ప్రభుత్వాన్ని, రోజువారీ ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, కేవలం డబ్బు సంచులకు ఆస్తులు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డ ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రకంగా పోలీసుల్ని వాడుకొని ఒకవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, జైలుకు పంపడం ద్వారా ఏదో భయపెట్టిస్తామని చెప్పి అనుకుంటున్నారు. ఇది వీళ్ళ మూర్ఖత్వం. మేము తప్పకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లోనే వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం. తప్పకుండా చట్టం ద్వారానే, న్యాయస్థానం ద్వారానే మేము న్యాయం పొందుతాం, అందులో సందేహం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు దుర్మార్గమైన హింస జరుగుతూ ఉంది, ఇంకొక వైపు స్వయంగా ఈ ముఖ్యమంత్రి ఆనాటి బీజేపీ అధ్యక్షుడితో సహా మేము బాంబులు పెట్టి సెక్రటేరియట్ని లేపేస్తాం, లేదా మేము తుపాకులు పట్టుకుని అడవులలోకి పోయి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాల్చేస్తాం అనే మాటలు మాట్లాడింది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్కు సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు కూడా
వీళ్ళని వాళ్ళని భయపెట్టేయడానికి, డబ్బులు వసూలు చేసుకోవడానికి ఫ్యాక్టరీలను బెయిల్ చేస్తాం, వీళ్ళని బెయిల్ చేస్తాం, వాళ్ళని బెయిల్ చేస్తాం అనే మాటలు కూడా మనం చూసినాం మీరు. మరి ఎక్కడ ఎవరి మీద కూడా ఎటువంటిది ఒక చిన్న కేసు కూడా పెట్టలేదు ఏడ. కానీ బాలకసుమన్ ఎక్కడ ఏం బహిరంగంగా మాట్లాడలేదు, ఎక్కడ లేదు. అది ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడుతున్నట్టుగా సృష్టించారు ఒకటి, లేనిది సృష్టించి అక్రమ కేసును పెట్టి పంపించారు. కానీ ఇది కొత్త ఏం కాదు. ఈ చెంచల్గూడ జైలు అనేది తెలంగాణ ఉద్యమకారులందరికీ సాధారణమైంది. ఇది నాతో సహా చాలామంది బాలకసుమన్ కూడా గతంలో 2, 3, 4 సార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా కాలం ఉద్యమ సందర్భంలో ఎందులో ఉన్నాం. ఈ జైలు కేసులు మాకేం కొత్త కాదు. కానీ ఈ ప్రభుత్వం యొక్క దమన నీతి ఏంది అనేది ప్రజలకు అర్థం చేయిస్తాం. తప్పకుండా మేము ఈ అణచివేతను ఎదుర్కొని కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈ తప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీళ్ళపైన ఈ ప్రభుత్వం ఒత్తిడికి లొంగి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి రేపు రాబోయే కాలంలో. ధన్యవాదాలు.